సెట్. ఇదే మినీ గ్రాండ్ క్యాన్ ఆఫ్ ఇండియా. లైక్ మనకి అమెరికాలో ఎలా అయితే ఉందో గ్రాండ్ క్యానియన్ పెద్దది హాలీవుడ్ వాళ్ళది, సో మన టాలీవుడ్ కూడా ఇదే. ఇప్పుడు మాకు దగ్గరగానే ఉంది ఊరి నుంచి, లైక్ 133 కిలోమీటర్స్ అంతే, ఎక్కువ లేదు. సో మా ఏపీలో పెట్టుకొని నేను ఇంతవరకు ఈ ప్లేస్ విజిట్ చేయలేదు. సో మొన్న ఎలాగైతే పెనుగొండ ఫోర్ట్ ఎలా విజిట్ చేసామో ఈరోజు కూడా అదే అనుకున్నా వద్దామని, బట్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. వ్యూ బాగుంది, కానీ నేను టైంలో వచ్చేది కూడా యాక్చువల్లీ ఇది ఎర్లీ మార్నింగ్ వస్తే లైక్ సన్ రైజ్ కానీ అంత బాగుంటుంది. క్యాంపెయినర్స్ అంతా వస్తారంట, లైక్ సాటర్డే సండే వీకెండ్స్ బాగుంటుంది మొత్తం. సో నేను వీక్ డేస్లో వచ్చాను, లైక్ మరి మనం సాటర్డే బెంగళూరుకి వెళ్ళిపోవాలి కదా రిటర్న్, అందుకని ట్రై చేశాను. మొత్తానికి ప్లేస్ అయితే చాలా బాగుంది. అందరూ రావాలి, కంపల్సరీగా రావాలి, తిరగాలి, అన్నీ చూడాలి. ఒక చోటే స్టిక్ అవ్వకూడదు. లైఫ్ అంటే అంతా ఎంజాయ్ చేయాలి. ఎవరు వస్తా అన్నారు ఎవరు రారు అన్నది ఇంపార్టెంట్ ఏం కాదు, నీకు రావాలనిపిస్తే వచ్చేసే అంతే. సో అంటే రావడం వల్ల ఏమవుతుందంటే కొత్త జనాలు పరిచయం అవుతారు, కొత్త మనుషులు పరిచయం అవుతారు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళతో మనం ఎలా నడుచుకోవాలి ఇది ఉంటాయి కాన్సెప్ట్. సరే మనం ఎలా అడ్జస్ట్ అవుతామన్నది ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ అనేది నీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవ్వచ్చు ఏ విషయంలో అయినా. అంటే పేషెన్స్ అనేది జనరేట్ అవుతుంది మనిషికి. సో ఎలాగైనా ఉండొచ్చు మనం. ఇది వర్షం పడితే నిండిపోతుందా పూర్తిగా? అసలు మనకి ఐస్కి ఎక్కువ నీళ్ళు ఉన్నట్టు కనబడుతుంది. అది అదొక ఇమాజినేషన్, మన మైండ్కి ఇల్యూజన్ లా క్రియేట్ అవుతుంది. ఓకే, మనకి కిందికి వెళ్ళామంటే ఐస్కి ఇంకా ఎక్కువ లెవెల్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అంటే ఇంకా చాలా లోతుంది మొత్తం కిందికి. అది అసలు మనకు కనబడుతుంది జస్ట్ ఒక లెవెల్ ఆఫ్ మాత్రమే. ఇంకా కిందికి వెళ్ళే కొద్దీ ఇంకా హైట్ కనబడుతుంది మనకి. పై నుంచి కొద్దిగా చిన్నగా కనిపిస్తాను కదా. సేమ్ ఇక్కడే అంతా షూట్ చేసింది మర్యాద రామన్న సినిమా మొత్తం. ఇక్కడ లాస్ట్ ఫైనల్ క్లైమాక్స్ వచ్చి ఆ ఏరియా ఎక్కడెక్కడ షూట్ చేసింది. ఇంకా మిగతాది ఏదో మసీద్ మాత్రం ఉండేదంతా వెనకాల ఉంది, మళ్ళీ వీడియోలో చూపిస్తుంది అంతా. వచ్చి ఫోర్ట్ ఇదంతా ఎప్పుడు బిల్డ్ చేశారు? 1500. నార్మల్గా కట్టాలంటే కష్టం కదా ఇప్పుడు ఈ కాలంలో, ఇట్లా ఇంత పెద్ద ఫోర్ట్ కట్టాలంటే. మనోళ్ళు కట్టేదేమో కానీ మందు సిగరెట్ కోసం అమ్మాయిలు ఇవన్నీ కామన్. అన్నీ ఉండాలి, అన్నీ చూడాలి, అన్నీ చేయాలి. అవన్నీ వచ్చిపోతూ ఉంటాయి అంతే. జస్ట్ మనం ఇనిషియేట్ చేసుకున్న దాన్ని ఎక్కడి వరకు ఆపాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి అన్నదే ఇంపార్టెంట్ అంతే. ఫైనల్గా ఏం తెలుసుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అంతే. లిమిట్ ఉండాలి అంతే అన్ని దాంట్లోకి. నీ పేరేం పేరు? మనోజ్ ఆచార్య. ఇందాక అప్లోడ్ కలిసాడు మనోజ్ ఆచార్య అని. లైక్ అప్లోడ్ ఇంకా సెకండ్ ఇయర్ అయిపోయింది, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఐటీఐఎం చదువుతున్నాడు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నాకు అసలు ఆ ఐడియానే లేదు ఇట్లా తిరగాలనేసి, కానీ ఆ పిల్లోనికి ఎర్లీగానే వచ్చింది. చెప్పాలంటే నాకన్నా ఆ పిల్లోడు చాలా లక్కీ. చూపిస్తా ఆ పిల్లోని. అంటే తిరగడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. లైక్ పెద్ద పెద్ద డెసిషన్స్ వస్తాయి ఫ్యూచర్లో. మనం తిరిగేదాన్ని బట్టి మన చుట్టుపక్కల స్టేటస్ కూడా అలానే ఉంటుంది. స్టేటస్ అంటే ఐ మీన్ డబ్బు కాదు, స్టేటస్ అంటే ట్రీట్ చేసే విధానం మనుషుల్ని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ట్రీట్ చేస్తామన్నది ఇంపార్టెంట్. కొత్త మనుషుల్ని పరిచయం చేసుకున్నప్పుడు కొత్తగా ఆలోచనలు వస్తాయి. మన లెవెల్ ఆఫ్ థింకింగ్ కూడా అలానే ఉంటుంది. చీప్గా ఆలోచించు, మంచిగా ఆలోచిస్తాం. అవును, ఎందుకు అప్పుడే తిరగాలనుకుంటున్నావు? ఏముందని లైఫ్లో ఎనీ టైం ఇంకా డబ్బులు సంపాదించేదా? నువ్వన్నా ఇంకా సంపాదించేది మొదలు పెట్టడం లేదు తెలియదు, కానీ మేమైతే ఇంటర్లో ఏం చేయలేకపోయాము. అసలు బీటెక్లో కూడా నేను ఈవెన్ ఏం చేయలేదు. లేదు, నేను అందరిలో థింక్ చేయను. డిఫరెంట్ వే. నేను ఆల్మోస్ట్ సౌత్ ఇండియా అంతా కవర్ అయిపోయింది. ఇక్కడ నేను ఇంకా కవర్ చేయలేకపోయా, అందుకని ఇటు వచ్చాను.
సౌత్ తమిళనాడు కేరళ కంప్లీటెడ్ నాది. ఇంకా ఎలా మేనేజ్ చేస్తున్నావు మనీ అంతా? ఎలా మేనేజ్ చేస్తావు మనీ? వెళ్ళాలంటే ఇంట్లో పర్మిషన్ అడగాలి కదా. ఐ థింక్ వెళ్ళాలనుకున్నప్పుడు గేమ్స్కి వెళ్తాను. ఐఎమ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెడలిస్ట్. ఓకే. గేమ్స్కి వెళ్ళినప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తా. అలానే నార్మల్గా వెళ్తా ఉంటా, తిరుగుతా ఉంటా. స్పోర్ట్స్ పర్సనా నువ్వు? ఓకే. ఏం ఆడతా స్పోర్ట్స్? అన్నీ మొత్తం ఆల్రౌండర్. ఏం కావాలంటే ఇందాక ఎక్కడెక్కడికి తిరిగావు చెప్పు ఒకసారి, లైక్ ప్లేసెస్. నేను తమిళనాడు, టోటల్ తమిళనాడులో తంజావూరు. నేను తంజావూరు మిస్ అయ్యా తమిళనాడులో యాక్చువల్లీ. ఇప్పుడు కూడా అంటే ఎక్కువ జర్నీ చేసి మొత్తం ట్రైన్లోనే. లేదు, నేను నార్మల్ ఒకసారి ట్రైన్ వెళ్ళాను, మళ్ళీ బస్సులో వెళ్ళాను. ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. అంటే అంటే పర్సన్ తీసుకెళ్ళాలి అంటే స్పాన్సర్ చేసేవాళ్ళు ఎవరన్నా? ఎవరు స్పాన్సర్ చేయరు. మాకు గోల్డ్ షాప్ ఉంది. నాన్న ఎప్పుడన్నా వర్క్ చెప్పినప్పుడు వర్క్ చేసి నాన్న ఇచ్చిన అమౌంట్ని కలెక్ట్ చేసుకొని అదే సేవింగ్స్ పెట్టుకొని. ఐ థింక్ నా దగ్గర ఉన్న ప్రతిసారి అమౌంట్ని నేను ఇన్వెస్ట్ చేసేవాడిని సిల్వర్ మీద. ఓకే. స్టాక్స్లో కానీ నాన్న వాళ్ళ అకౌంట్ స్టార్ట్ చేసుకొని. ఇంకా నార్మల్గా బయటనే సిల్వర్ తీసుకొని స్టోర్ చేసుకునేవాడిని. ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు సెల్ చేసుకుంటా ఉంటాను. అవన్నీ మేము బీటెక్ అయిపోయాక మొదలు పెట్టాము. ఇవన్నీ సిల్వర్ కొండం అవన్నీ కూడా. నీకు ముందుగానే వచ్చింది ఆలోచన, గ్రేట్ అని చెప్పాలి. మాకు అసలు ఐడియా లేదు. లైక్ మేము వచ్చి 2017 మాది ఇంటర్ అయిపోయింది. అప్పుడప్పుడు ఇంకా ఇంటర్నెట్ వస్తూ ఉంది. మీరంతా అప్గ్రేడెడ్ వర్షన్స్ కదా. ఎప్పుడు బార్ నువ్వు? 2008 బార్నా? ఇప్పుడు నీ ఏజ్ ఎంత? అంతేనా? నా ఏజ్ 25. మీరు ఆ ఏజ్కి అన్నీ నేర్చుకుంటున్నారు? లేదు లేదు, ఆ ఏజ్లో మాకేం తెలీదు. జస్ట్ ఊరినే విజయవాడకి వెళ్ళి వచ్చేవాడిని అంతే. నేను ఇంటర్ అక్కడే చదివేవాడిని. అప్పుడు కూడా ఫ్రీగా తిరిగేవాడిని. మా నాన్న వదిలేసేవాడు, పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అంటే నాకు ఇంట్లో ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ ఇయ్యరు. టెంపుల్స్కి అలా వెళ్తూ ఉంటాను కాబట్టి.